భక్తి యోగంలో 12వ అధ్యాయంలోని 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్య చ మే ప్రియః. అక్కయ్య, మరి ఈ భక్తి యోగం గురించి గురువుగారు ఎంత వివరణ ఇచ్చారో చెప్పరా? ఉద్వేగపడవద్దు, ఉద్వేగపరచవద్దు. అంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టకు, ఎదుటివారి వలన ఇబ్బంది పడకు. సంతోషం, రోషం, భయం వలన ఉద్వేగం చెందని జీవితాన్ని గడుపు. అంటే శిక్షణ లేని మనస్సు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది, ఇంద్రియాలను పరిగెత్తిస్తూ ఉంటుంది, ఊరికే ఉద్వేగానికి గురవుతుంది. శిక్షణ పొందుతున్న కొద్దీ హడావుడి తగ్గుతుంది, జీవిత కార్యం నిర్వహింపబడుతుంది. ఒక్కటి గమనించు, హడావుడి తగ్గే వరకు మనం జీవిత కార్యాన్ని సక్రమంగా నిర్వహించలేం. కానీ చాలామందికి హడావుడి పడకుండా పనులు ఎలా జరుగుతాయనిపిస్తుంది. ఇంకా శిక్షణ పొందిన మనసు యొక్క ప్రవచనం ఇది. దానిని విశ్వసించి బోల్తా పడొద్దు. ఒక్క మాట, ఒకరి వలన ఉద్వేగానికి గురి కాకుండా, మరొకరిని మన వలన ఉద్వేగపడేటట్లు చేయకుండా జీవించగలిగామనుకో, అంతకంటే మోక్షం ఏముంటుంది? ఆలోచించు. అవునండి. కానీ ఏమిటో ఇబ్బంది పడుతున్నాం, ఇబ్బంది పెడుతున్నాం. మనం ఇబ్బంది పెడుతున్నామని వారంటున్నారు, వారు ఇబ్బంది పడుతున్నారని మనం అంటున్నాం. ఈ ఇబ్బందుల వైనాలను గురించి చుట్టూ ఉన్న సిబ్బందికి చెప్పుకుంటూ అప్పుడప్పుడు పమిటి చెంగులకు జేబురుమాళ్లకు పనిచెప్తూ జీవితాన్ని గడిపేస్తున్నాం. ఎవరికి వారు ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవారుగా చూస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు పగవారికి కూడా వద్దు అంటూ తెగవేసి చెప్తున్నాం. ఇలాంటి సమయంలో కృష్ణుడు అంటాడు కదా, ఇబ్బంది పెట్టకుండా ఉండడము నీ చేతిలోనే ఉంది, ఇబ్బంది పడకుండా ఉండడము నీ చేతిలోనే ఉంది, కాస్త గమనించు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఈ మాట మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఇది సాధ్యమా అనిపిస్తుంది. పెద్దల అడుగుజాడలలో మనసుకు ఇంద్రియాలకు శిక్షణ ఇయ్యగలిగితే సాధ్యమే. ఇది మీకు తెలియాలి అంటున్నాడు కృష్ణుడు. ఒక మాట చెప్తాను. ఒక పువ్వు ఉంది, ఉన్నంతసేపు సృష్టికి శోభను కలిగిస్తుంది. ఒక చెట్టు ఉంది, ఉన్నంతసేపు సృష్టికి నిండుదనాన్ని కలిగిస్తుంది. చెట్టుపైన చిలుక ఉంది, అది సృష్టినే మురిపింపజేస్తూ ఉంది. నది ఉంది, ఆహ్లాదపరుస్తున్నది. సముద్రం ఉంది, అది ఆశ్చర్యానందాలను అందిస్తుంది. మరి మనం ఈ సృష్టికి ఏమందించి వెళ్తున్నాం? ఇది ఆలోచించుకోవాల్సిన అంశం కాదా? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కదా. మరి అలాంటి నరజన్మతో కనీసం ఒక పువ్వులా, ఒక చెట్టులా, ఒక చిలుకలా, ఒక నదిలా కూడా మనం ఈ సృష్టిని అలరింప చేయలేకపోతే అది ఎంతటి దీనస్థితి, ఎంతటి ఘోరస్థితి. మానవుడు సృష్టికి ఇవ్వవలసిన బదులు ఇదేనా? ఆలోచించండి అని అక్కడ మనల్ని ఆలోచింపు చేస్తున్నారు. వాటి అన్నింటికన్నా తక్కువగా వాటిపాటి ప్రశాంతతను కూడా మనం అనుభవించలేనప్పుడు ఈ నరజన్మకు అర్థమేమిటి, పరమార్థమేమిటి అని ప్రశ్నిస్తున్నారు. చూడు, ఇక్కడ ఖనిజాల నుండి చెట్లు వస్తున్నాయి. ఒక్కసారి సృష్టిని కనుక మనం పరికిస్తే భాస్కర్, ఖనిజాల నుండి చెట్లు వస్తున్నాయి, అటుపైన జంతువులు, అటుపైన మానవులు. అంటే ఏమిటి? ఖనిజాలు, చెట్లు, జంతువులు, వీటన్నిటికీ మానవుడు అగ్రజుడు. అవన్నీ మానవుని సోదరవర్గం, మానవుని సంస్పర్శతో, ప్రోత్సాహంతో ఎదిగి రావలసినవి. కానీ అలాంటి మానవుడు నిరంతరం వెష్టపడడం ఏమిటి? తాను ఉద్వేగానికి గురవుతూ ఇతరులను ఉద్వేగానికి గురి చేయడం ఏమిటి? ఏమిటి చేతకానితనం? ఏమిటి దీనత్వం? నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండవలసిన జీవితం అల్లకల్లోలమే అలమటించడం ఏమిటి? ఈ చేతకానితనం నుండి, ఈ దీనత్వం నుండి మానవుడు బయటపడాలి. ఇది దీని అర్థం. ఇతరులు మనల్ని ఉద్వేగానికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అంత మాత్రం మనం ఉద్వేగపడాలని ఉందా? మరి వారి ప్రయత్నాన్ని మనం గమనించాలి కదా. ఇక్కడ ఏ త్రిగుణ దోషాల వల్ల వారలా ప్రవర్తిస్తున్నారో బోధపరచుకోవాలి. ప్రవర్తన ఎప్పుడూ గుణమయమైందే. చేతనైతే వారిని ఆ గుణదోష స్థితి నుండి పక్కకు నడిపించండి. వారు కూడా సంతోషించేటట్లుగా చేయండి. అప్పుడు వారు, మనము కూడా ఉద్వేగం మాట అటుంచి ఉత్సాహంగా గడపగలుగుతాం. ఇలా వారి గుణ ప్రవర్తన నుండి వారిని ఏవలకు లాగగలగడం ఒక కళ. లోకంలో ఈ కళ కొందరిలో కనపడుతూనే ఉంటుంది. వారు ఎంతటి వారినైనా క్షణాలలో మామూలు స్థితికి తీసుకురాగలుగుతారు.
అంటే ఏమిటి? ముందు వారు చెదరలేదు, యువతలి వారి చెదురుబాటును కూడా క్షణాల్లో సర్దుబాటు చేయగలుగుతారు. అలాంటి వారు ఉండబట్టే కదా అప్పుడప్పుడు కొన్ని దుఃఖ సన్నివేశాలు మనం కూడా తట్టుకోగలుగుతున్నాం. అవునండి. మా మేనమామ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయనతో ఎలాగైనా పోట్లాడాలని కొందరు రిహార్సల్ వేసుకుని మరీ వచ్చేవారు. వారు రాగానే మా మామయ్య ఒక చిరునవ్వు నవ్వేవాడు. ఏం బాబా ఎలా వచ్చావు, రా కూర్చో అనేవాడు. ఏం జరిగేదో ఏమో వచ్చినవాడు చల్లబడిపోయేవాడు, చిరునవ్వులు నవ్వేవాడు, చివరకు నవ్వుకుంటూ వెళ్ళేవాడు. ఇలాంటి ఘట్టాలు కొన్ని వందలు చూశాను ఆయన దగ్గర. ఆహా, ఏం కళ ఇది అనుకునేవాడిని. ఆయన ఉద్వేగం చెందడు, ఇతరులను ఉద్వేగం చెందనీయుడు. చాలా చిత్రంగా ఉండేది. మా అత్తయ్యతో ఆయన మాట్లాడేటప్పుడు కూడా అంతే. లోపలికి రాగానే విషయం ఏదో తేల్చాలనుకునేది ఆమె. ఆయన లోపలికి రావడం ఏమిటి, ఏదో లోకాల్లో తేలియాడేది. ఆయన ఆవిడను ఆట పట్టించి ఆవిడ ఏమేమి అనదలుచుకుందో కూడా ఆయన చెప్పేసి, ఏది ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పేసేవాడు. ఇక ఆవిడకి అతడు ఆరడి పెట్టే అవకాశం ఏది? లోపలికి రావడమే, రెడీ అనేది. ఒకసారి ఒక దగ్గర చుట్టం, చాలా దగ్గర చుట్టం వచ్చి ఆయన దొడ్డి గుమ్మానికి ఎదురుగా నిలబడి ఆయన దుమ్మెత్తి పోస్తుంది. మా అత్తయ్యకు ఇక ఎలా ఉంటుందో ఊహించు. మా మామయ్య తన కార్యాలయంలో ఇంటి ముందు వరండాలో ఉన్నాడు. ఆయన పిలిచి ఈ దృశ్యం చూపించాలని మా అత్తయ్య ఎంతో ఇదైపోతుంది. ఎటకేలకు ఆయన లోపలికి రప్పించింది, దొడ్డిగుమ్మం దగ్గర రప్పించింది. చూడండి ఆ పరిస్థితి అంటూ భోర్ని ఏడ్చింది. దేవుడు లాంటి మనిషిని ఎలా అంటుందో చూడండి, మీరు ఎలా ఉన్నారోగా నేను వినలేకపోతున్నాను, ఏమిటండి దారుణం అంటూ అర్థనాదాలు చేసింది. మామయ్య సన్నివేశం వైపు ఒకసారి చూశాడు. ఒక 5 నిమిషాలు అలా నిలబడ్డాడు. ఆయన అలా నిలబడ్డాడో లేదో ఆవిడ నోరు తగ్గిపోయింది. ఆయన ఏమీ అనలా. చివరికి ఒక్క మాట అన్నాడు. అది మాత్రం ఎవరు, నాకేమైనా కానిదా? దానికేదో బాధ కలిగింది. ఇప్పుడు తిడితే ఏమైందట? నాకేమన్నా పరాయిదా ఇది? ఊరికి హడావుడి పడతావు, చనువు కొద్ది అంటోంది అన్నీ అని మరి 2 నిమిషాలు నిలబడి తన కార్యాలయంలోకి వెళ్ళిపోయాడు. ఇక తిడుతున్న ఆవిడకు నోరు పెరగలేదు, కాలు చెయ్యి ఆడలేదు, అక్కడే కూర్చుండిపోయింది. ఆయన వెడుతున్న వైపు చూస్తూ కాసేపు ఆగి తలదించుకుని మౌనంగా లేచి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఎదుటివారి వలన ఆయన ఉద్వేగాన్ని చెందలేదు, సరికదా, ఎదుటివారి ఉద్వేగాన్ని కూడా చల్లబరిచాడు. అది ఉదాహరణ మాస్టర్ గారు చెప్పింది అక్కడ. ఈ లక్షణం ఆయనకు చిన్నప్పటి నుండి ఉండేది. 14 ఏళ్ల వయసులో పొలాన రాత్రిపూట వడ్ల రాసిపోయిన ఒక్కడే పడుకునున్నాడు. 15-20 మంది దుండగులు దుడ్డు కర్రలను తీసుకుని కుర్రవాడు ఒక్కడే ఉన్నాడు. కొట్టి వడ్లు తీసుకుని వద్దామని బయలుదేరారు. కర్రలు వెనక్కు నెట్టుకుని నడుస్తున్నారు. దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కర్రలను ఎత్తి కొట్టేయాలని వారు ప్రయత్నం చేశారు. వారి దగ్గరకు వస్తున్నారు. ఆ కుర్రవాడు లేచి కూర్చున్నాడు. వడ్ల రాసి చాలా పెద్దదిగా వెడల్పుగా ఉంది. ఏం బాబా ఇలా వచ్చారు, రండి అందరం కూర్చుందామంటూ ఆహ్వానించాడు కుర్రాడు. ఆశ్చర్యం, వారి దుడ్డు కర్రలు చేతి నుండి జారిపోయాయి. వారి దుడుకు తన మనసు నుండి జారిపోయింది. వారందరూ ఆ వడ్ల రాసిపోయిన చుట్టూతో కూర్చున్నారు. చెప్పిన కబురు చెప్పకుండా చెప్తున్నారు కుర్రవాడు. ఇంతలో తెల్లారిపోయింది. వారు పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకుని క్షమించమని కోరి వెళ్ళిపోయారు. కనుక మానవుడు ప్రేమమయుడై అంతటా దైవాన్ని చూస్తూ మనసుకు ఇంద్రియాలకు తగిన శిక్షణను అందిస్తూ జీవించిన నాడు ఇంత హాయిగా జీవిస్తాడు. అప్పుడు మానవ జన్మను మనం సార్థకం చేసుకున్నట్లవుతుంది. అలాంటి అమృతమూర్తికి అంతిమ ఘడియలు వచ్చాయి. దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఊరి పెద్దలందరూ ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఉద్వేగాన్ని చెందల. పెద్దలందరికీ పేరు పేరున వీడ్కోలు చెప్పాడు. వెళ్ళొస్తాను బాబాయ్ అంటూ సెలవు తీసుకున్నాడు. మా అత్తయ్యకి ఏడుపు వస్తోంది. ఆయన ఇలా అన్నాడు. ఏడుపు రావడం సహజం, నిన్ను నేను తప్పు పట్టను, నన్ను మాత్రం ప్రశాంతంగా వెళ్ళని, తరువాత కథ ఎలాగూ తప్పదంటూ మా అమ్మను చేరపిలిచాడు. చెల్లి, నారాయణ శబ్దాన్ని నా చెవిలో వినిపించమ్మా, నా ఈ ప్రయాణం పూర్తయ్యే వరకు అన్నాడు. మా అమ్మ నుండి స్మరణ ప్రారంభమైంది. ఆయన ప్రయాణం నారాయణమయమైంది. చుట్టూ ఉన్న పెద్దల శోకానికి బదులుగా భక్తి శ్రద్ధలతో మీరు ధన్యులు, వెళ్ళిరండి, మీరు ధన్యులు, మీతో జీవించగలిగిన మేము ధన్యులు అంటూ నమస్కరించారు. చూడండి, చివరి క్షణంలో కూడా ఆయన ఉద్వేగం చెందలేదు. తోటివారిని కూడా ఉద్వేగంలో ఉంచలేదు. అందరినీ ధన్యులని చేశారు. తోటివారి వలన మనం ఉద్వేగపడకూడదు. తోటివారిని మనం ఉద్వేగపరచకుండా ప్రేమమయ జీవనం గడపాలి. మానవుడికి అది సాధ్యపడాలి. అందరూ గీతాచార్యుని అడుగుజాడలలో ముందుకు సాగాలి. ఆ అడుగుజాడలు చాలు ఆ దివ్యస్థితిని మనకు అలవోకగా అందించడానికి. ఈ విషయం చెప్తున్న నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది భాస్కర్. మా అమ్మగారు కూడా మరణ సమయంలో ఇలాగే ఎవరినీ ఉద్వేగపరచకుండా, తాను ఉద్వేగపడకుండా మరణాన్ని ఎంతో చక్కగా ఆహ్వానించి ఆ మరణంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతూ వెళ్ళిపోయారు. ఆవిడ ఎవరిని ఉద్వేగపరచల. ఈ మాస్టర్ గారి మాట చెప్తున్నప్పుడు నాకు నా తల్లి గుర్తుకొచ్చింది. ఇలాగే అందరినీ చేరపిలిచింది. నేను వెళ్ళొస్తున్నాను, అదిగో భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు,
56 సంవత్సరాలైంది మీ ఇంటికి నేను కాపురానికి వచ్చి, అందరూ నేను చెప్పినట్లే నడుచుకున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు బిడ్డలందరికీ నమస్కరిస్తూ వెళ్ళిందమ్మ. అది ఎంత అటు సన్నివేశం అంటే అది చెప్పడానికి, అది ఆ ఉద్వేగ పడకుండా ఇతరులను ఉద్వేగపరచకుండా ఉండడం అనేది అక్కడ అమ్మ చేసి చూపించింది. మానవుడి ప్రవర్తన త్రిగుణాలపైన ఆధారపడి ఉంటుంది. త్రిగుణాల నిష్పత్తిని బట్టి అతని ప్రవర్తన అనేక విధాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. సాధకుడైన వాడు ఆ త్రిగుణాల పూర్వాపరాలను సాకల్యంగా గమనించుకుంటాడు. అవి తనలో ఎలా పనిచేస్తాయి, తోటివారిలో ఎలా పనిచేస్తున్నాయన్న గమనిక కలిగి ఉంటాడు. అంతటా దైవమే అతనికి గోచరిస్తూ ఉంటుంది. జీవితంలో హర్షాన్ని కలిగించే సన్నివేశాలు వస్తాయి, రోషాన్ని కలిగించే సన్నివేశాలు వస్తాయి, భయాన్ని కలిగించే సన్నివేశాలు వస్తాయి. అప్పుడు కూడా మనం ఉద్వేగం చెందకూడదు. సంతోషాన్ని దేవుని ప్రసాదంగా స్వీకరించండి. రోషానికి తగిన శిక్షణ పొందాలని తెలుసుకోండి. భయానికి భయపడవలసిన పని లేదని గ్రహించండి. అంతటా ఉన్నది దైవమే అయినప్పుడు ఇక భయానికి చోటెక్కడ? ఎక్కడ మనం దైవాన్ని చూడడానికి ఏమరపాటు చెందుతామో అక్కడ నుండి భయం పుడుతుంది. దైవాన్ని చూసిన మరుక్షణంలో భయం తొలగిపోతుంది. నిజానికి అంతటా ఉన్నది అతని అభయమే. సన్నివేశాల స్వరూప స్వభావాలు తెలిసినప్పుడు ఉద్వేగానికి అవకాశమే ఉంది. ఇంతకు మన సృష్టిలోనికి దిగివచ్చింది, ఇక్కడ ఏమంటున్నారు చూడు, ఇంతకీ మన సృష్టిలోకి దిగొచ్చింది ఉద్వేగపడటానికి కాదు, ఉద్వేగపరచడానికి కాదు, ఉద్యోగాన్ని నిర్వహించడానికి, తోటివారితో నిర్వహింపజేయడానికి. ఉద్యోగం అంటే ప్రయత్నం. మానవుడు నిరంతరం ప్రయత్నం చేయాలి. దేవుని ఆజ్ఞకు అనుగుణంగా అతని ప్రయత్నం అఖండంగా కొనసాగాలి. ఈ సృష్టికి దేవుడు మరింత పరిపూర్ణతను ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకు మన ప్రయత్నం తోడు కావాలి. దేవుని సంకల్పానికి అనుగుణంగా మానవ ప్రయత్నం సాగిన రోజున ఆ మాధుర్యాన్ని ఇక వర్ణించటానికి మనకి ఎక్కడ తరమవుతుంది? ఆ అనుభూతికి ఇక అవధులుంటాయా? దివ్య జీవనం అంటే అదే మరి. దేవుని ప్రకారం జీవించగలగడం. భక్తి అంటే దేవుని గురించి ప్రచారం చేయడం కాదు, దేవుని ప్రకారం జీవించగలగడం. ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. దివ్య జీవనం అంటే దేవుని ప్రకారం జీవించగలగడం. భక్తి అంటే దేవుని గురించి ప్రచారం చేయడం కాదు, దేవుని ప్రకారం జీవించగలగడం. మనం ఏం చేస్తాం? నేను ఇలా అనుకుంటున్నానయ్యా, నా ప్రకారం నువ్వు ఇది కోరుకున్నాను, నువ్వు నాకు ఇవ్వు అని మనం ఆయనకు అర్జీలు పెడుతున్నాం. దేవుడి ప్రకారం జీవిస్తున్నామా? మన ప్రకారం మనకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టు పోతున్నామా? ఇది మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి దానికి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ శ్లోకం, దీని యొక్క అంతరార్థం మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవునండి అక్క, నిజంగా నరజన్మకు పారమార్థికత ఏమిటో పరిపూర్ణంగా వివరించారు మనకి మాస్టర్. ఆలోచన ఆచరణ ఎలా ఉండాలో మనకు బోధించారు. ఇందులో దైవం పట్ల భక్తిని కూడా ఎలా మనం ఆచరించాలో మనకి ఈ శ్లోకంలో, ఈ భక్తి యోగ శ్లోకంలో పరిపూర్ణంగా భక్తిని తెలియకుండా మేళవిస్తూ చెప్పారు మనకి మాస్టర్ ఈ విషయంలో. భక్తిలో సమర్పణ భావన ఉండాలి. అవునండి అక్క, సమర్పణ అనేది ఎంతదైనా ఎటువంటి దేవుడినైనా మన ముంగిడికి తీసుకురాగలదు. కానీ నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇదిరా అని చెప్పాలని మనకి వివరించి మరీ దీనిలో మనకి చెప్పారండి. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.